రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రోజురోజుకి జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కూటీకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో యాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాళీ యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీపై చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెరాస టికెట్పై చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 33,552 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు మళ్లీ సొంత గుటికి కాంగ్రెస్లో చేరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.